రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారిందా? అదేవిధంగా ఇటీవల రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన పట్ల మనం చూస్తూ ఉంటే మరి డ్రగ్స్ మితిమీరిపోయి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా తెలియవస్తుంది. అదేవిధంగా జస్ట్ 24 గంటలు గడవక ముందే అంతకుముందు మరి ఎస్ఆర్ నగర్లో కూడా భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం ఎలా తీసుకోవచ్చు? మరి మొత్తంగా ఒకవేళ గత ప్రభుత్వానికి సంబంధించిన లింకులు ఏమన్నా తెగిపోనున్నాయా? ఒకవేళ గత ప్రభుత్వం యొక్క పాత్ర కానీ అందులో కానీ కీలక హస్తాలు కానీ ఉన్నాయా అన్న కోణంలో కూడా మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభమైంది. అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలు కూడా రాబోతున్న ఈ క్రమంలో మరి డ్రగ్స్ కల్చర్ కంటే ముందుగా మనం పబ్ కల్చర్ని మనం చూస్తున్నాం. పబ్ కల్చర్ నుంచి డ్రగ్స్ కల్చర్కి వెళ్ళడం, మరి ఈ రెండు కూడా ఇక్కడ యువతను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయా అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిబిఐ మాజీ జేడీ సి లక్ష్మీనారాయణ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే దుర్గాప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్, డ్రగ్స్కు మరి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారనుందా అంటూ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల పట్టుబడుతున్న ఆ యొక్క డ్రగ్స్ కానీ, అదేవిధంగా కేసులు నమోదు అవుతాం కానీ, అదేవిధంగా పబ్లో మరి మితిమీరిన కార్యకలాపాలు కానీ వాటితోటి డ్రగ్స్ లింక్స్ కానీ ఎలా తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా ఈ డ్రగ్స్ అన్నవి చాలా ప్రమాదకరం. దేశంలో ముఖ్యంగా యువతరాన్ని నిర్వీర్యం చేయడంలో ఇవి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు యువతరంతో నిండిపోయిందని మనం ఒకవైపు గర్వపడుతుంటే, ఇంకోవైపు ఈ విధమైన డ్రగ్స్ వల్ల వాళ్ళ మీద ప్రభావం చూపించి వాళ్ళను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు అనేక డ్రగ్ మాఫియా వాళ్ళు చేస్తుండడం మనం అందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ చూస్తే అవి మెట్రో సిటీస్ లో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే ఈవెన్ మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకోవచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ గంజాయి అన్నది చిన్న చిన్న గ్రామాల్లో కూడా దొరకడం మొదలైంది. దానివల్ల మీరు ఇంతకు ముందు ఇది కేవలం మెట్రోస్ కి పెద్ద సిటీస్ కి పరిమితం అవుతుంది అనుకుంటున్న సమయంలో ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి ప్రభావం ఎక్కువగా ఉండడం చాలా మనం అందరం కూడా గర్హనించాల్సిన విషయం. మనం అందరం కూడా దాన్ని ఖండించాల్సిన విషయం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు చూసుకుంటే అవైలబిలిటీ, తర్వాత వచ్చేసి ఈ డ్రగ్ మాఫియా అన్నది ఒక పెద్ద మాఫియా. తర్వాత ఈ మాఫియాకి సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తులకి ఉన్న నెక్సెస్. ఆ తర్వాత ముఖ్యంగా డ్రగ్స్ చూస్తే చాలా చోట్ల సినిమా వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అన్నది చాలా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్, ఎవరైతే ధోని ఇలాంటి సినిమాల్లో వేసిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఫైనల్ గా డ్రగ్స్ గురించి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో కూడా అనేక మంది ఫిలిం పర్సనాలిటీస్ ఈ డ్రగ్ ర్యాకెట్ లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆ కేసులు కూడా ఏమైంది, ఆ కేసుల తర్వాత ఏమయ్యాయో తెలియదు. సో ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఈ పబ్ కల్చర్ అన్నది మీరు ఏదైతే ఇంట్రొడక్షన్ లో మాట్లాడారో ఇది కూడా చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఈ పబ్స్ అన్న ప్లేస్ లో స్లోగా వీళ్ళని డ్రగ్స్ కు ఇండక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అక్కడ డ్రగ్ హ్యాండ్లర్స్ ఉంటారు. వారు క్రమక్రమంగా వీటిని బలహీనతలను గమనించి వారిని ఈ డ్రగ్స్ కు పరిచయం చేసి ఆ తర్వాత వీళ్ళు దానిలో మునిగిపోయే విధంగా డ్రగ్ అడిక్ట్స్ గా మార్చే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఎందుకంటే ప్యూర్లీ ఇది బిజినెస్ యాక్టివిటీ. వాళ్ళకి యువతరం ఏమైనా పర్వాలేదు, లేకుంటే వాళ్ళ ఆరోగ్యాలు ఏమైనా పర్వాలేదు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో వీటన్నిటి నుంచి మనం అన్ని రంగాల నుంచి, అన్ని కోణాల నుంచి ఈ డ్రగ్స్ అన్నవి అరికట్టాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ముఖ్యంగా భారతదేశంలో తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే, ఐ థింక్ 1.5 సంవత్సరం క్రితం ముంద్రా పోర్ట్ లో సుమారుగా 3000 కిలోల డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత దాని డిస్పోజల్ ఏమైంది, తర్వాత దానికి కాకినాడ వరకు కనెక్షన్స్ ఉన్నాయని మీడియాలో చాలా వచ్చింది. కానీ దాని తర్వాత ఫాలో అప్ ఏమైంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా తెలియని పరిస్థితి. సో ఈ విధంగా డ్రగ్స్ అవైలబిలిటీ ఒకటి, మాఫియా ఒకటి, తర్వాత డ్రగ్స్ మీద ఉన్న కేసెస్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే భారతదేశంలో చూస్తే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అన్నది మెయిన్ గా ఈ డ్రగ్ కేసెస్ లో వాళ్ళు ప్రధానమైన పాత్ర వహిస్తుంటారు. ఆ తర్వాత జిల్లా పోలీసులు ఆర్ స్టేట్ పోలీసు వీళ్ళు కూడా ప్రధానమైన భూమిక పోషిస్తుంటారు. యాక్చువల్ గా ఏంటంటే ఈ డ్రగ్స్ లో చాలా మనీ ఇన్వాల్వ్ అవుతుంది. అందువల్ల కరప్షన్ కూడా చాలా స్కోప్ ఉంటుంది. సో అందువల్ల పోలీసులు వీటిలో ఉక్కుపాదం మోపాల్సిన అవసరం చాలా ఉంది. కానీ చాలా చోట్ల, కొన్ని చోట్ల వాళ్ళను కూడా ఈ కరప్షన్, అవినీతి దానిలో కూడా వాళ్ళు
పెద్దగా అమౌంట్స్ ఎరచూపి ఉమ్, వాళ్ళు కూడా వాళ్ళ పబ్బం గలుపుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఉమ్, దీన్ని అన్ని కోణాల నుంచి, ఉమ్, అంటే మొదట సప్లైని కట్ చేయడం, ఆ తర్వాత వచ్చేసి ఈ డ్రగ్ అడిక్ట్స్ గాని ఎవరైతే అయ్యారో వాళ్ళందరినీ సైకలాజికల్ గా మనం డీల్ చేయడం, ఉమ్, ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం, ఓకే. ఇవన్నీ కూడా చాలా ముఖ్యాంశం. రైట్ తర్వాత అండి. ముఖ్యంగా ఉమ్, కళాశాలల్లో కూడా ఇది చాలా ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలేజెస్ లో కూడా డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎస్. ముఖ్యంగా ఏవైతే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో, ఉమ్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఇక్కడ కూడా ఈ డ్రగ్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఓకే. తర్వాత ఇళ్లలో కూడా చాలా మంది ఈ డ్రగ్ అడిక్ట్స్ ఎలా ఉంటారు అన్నది కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఉమ్, యాక్చువల్ గా డ్రగ్స్ కి ఎవరైతే అడిక్ట్ అవుతారో ఉమ్, వాళ్ళు సాధారణంగా ఎవరితో కలవరు. తర్వాత వచ్చేసి ఇళ్లలో వాళ్ళు రూముల్లో ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. తర్వాత వాళ్ళ వెయిట్ కూడా సడన్ గా తగ్గిపోతుంది, లేకుంటే పెరిగిపోతుంది. ఓకే. ఆ తర్వాత కళ్ళు ఎర్రగా ఉండడం. ఉమ్, సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఓకే. అందువల్ల ఉమ్, తల్లిదండ్రులు గనక వీటి మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళ పిల్లలు ఈ విధంగా డ్రగ్ అడిక్ట్స్ గా మారుతున్నారని తెలిసినప్పుడు కరెక్ట్ టైంలో గనక మనం ఇంటర్వ్యూన్ అవ్వగలిగితే ఉమ్, వాళ్ళను ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావచ్చు. ఆ రైట్. తర్వాత చాలా మంది ఈ డ్రగ్స్ కోసం ఇళ్లలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఉమ్, ఇళ్లలో డబ్బు మాయమైపోవడం మొదలుపెట్టారు. ఎస్ సార్. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేదానికి కూడా వాళ్ళు ముందుకు వెళతారు. ఉమ్, సో ఇవన్నీ కనుక గమనించగలిగితే ఉమ్, తల్లిదండ్రులు కూడా వాటిని ఆపచ్చు. ఉమ్, అదే విధంగా కాలేజెస్ కి వెళితే ఉమ్, అబ్సెంటిజం ఎక్కువైపోతుంది. ఈ వీళ్ళు సరిగా కాలేజ్ కి అటెండ్ అవ్వరు. ఉమ్, అటెండ్ అయినా కూడా ఎక్కడో బ్యాక్ బెంచెస్ లో ఉంటారు. చాలా గోపనీయంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఉమ్, తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, హెయిర్ స్టైల్ గానీ ఇవన్నీ చూస్తే ఉమ్, మనం ఈజీగా వాళ్ళని గమనించవచ్చు. ఉమ్, అందువల్ల కాలేజీ కూడా ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను గనక సైకియాట్రిస్ట్లకి, తర్వాత ఈ డి అడిక్షన్ క్యాంప్స్ కి గనక తీసుకువెళ్ళగలిగితే ఓకే. దాన్ని ఆదిలోనే మనం ఆపే అవకాశం. గుడ్ సజెషన్. యా ఇప్పుడు అదేవిధంగా మనకి డిసెంబర్ 31 అనగానే అందరికీ తెలిసిందే మరి పబ్లిక్ వెళ్ళే కల్చర్ ఎలా ఉంటుందో. మరి 1-2 కేసులు దొరుకుతూ మనం చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా డిసెంబర్ నెలలో పోలీసు దాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి బాగా పేపర్లోకి వస్తుంటాయి, వైరల్ అవుతుంటాయి. సో మరి అంతకుముందు నెలలో ఏం జరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా లేదన్నది ఒక ప్రశ్నగా మిగిలింది సార్. ఏం జరుగుతుందంటారు? యాక్చువల్ గా ఈ పోలీసింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా పోలీసులే. ఎస్. వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు, మనం అందరం కూడా యూనిఫామ్లు వేసుకొని పోలీసు. మనం ఇంటిలో మనం పోలీస్, మన పిల్లల యొక్క ప్రవర్తనకి మనం పోలీసింగ్ చేయాలి. ఓకే. ప్రతిదానికి మనం పోలీసుల మీద వదిలేస్తే కూడా సమయం సరిపోదు, వాళ్ళకు స్టాఫ్ కూడా సరిపోదు. అందువల్ల నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోస్ ఉన్నాయి, తర్వాత నార్కోటిక్స్ కి సపరేట్ గా స్టాఫ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటితోనూ ప్రభావవంతంగా పని చేయించడం కూడా చాలా అవసరం. కాబట్టి జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు గాని, కమిషనర్ గాని వీళ్ళందరూ కూడా డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఏరియాలో ఉండకూడదు అన్న సంకల్పం కనుక వాళ్ళు చేసుకోగలిగితే, ఎందుకంటే డ్రగ్స్ యొక్క చట్టాలు కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కూడా చాలా సివియర్ పనిష్మెంట్ ఇస్తుంది. సో దానివల్ల దాన్ని గనక చక్కగా మనం ఇంప్లిమెంట్ చేసి ఈ డ్రగ్ అడిక్ట్స్ తో పాటు ముఖ్యంగా మనం పట్టుకోవాల్సింది డ్రగ్ ఈ లాట్ చట్టం. ఈ డ్రగ్స్ ఎవరైతే ట్రాఫికింగ్ చేస్తుంటారో వాళ్ళను పట్టుకోవాలి. తర్వాత ఈ మూలాలు ఎక్కడున్నాయన్నవి కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో వీటిల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ విధమైన డ్రగ్ గ్యాంగ్స్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా మంది పిల్లల్లో ఒక అనుభవం కోసం, ఒక కిక్ కోసం వాళ్ళు క్రమంగా మొదలు పెడతారు. ఫైనల్ గా వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ గా మారిపోతారు. యాక్చువల్ గా ఒక సినిమా ఉంది, నేను చూశాను ఆ సినిమా. దాని పేరు సరళారెడ్డి గారు తీశారు ఆ సినిమా. ఐ థింక్ అందులో ఒక తల్లి తన కొడుకుని డ్రగ్ అడిక్ట్ గా గమనించి, ఆ తల్లి ఈ పిల్లవాడిని ఏ విధంగా డ్రగ్ అడిక్షన్ నుంచి బయటికి తీసుకొస్తుందని చాలా చక్కగా ఆ సినిమాలో చూపించారు. ఐ థింక్ రన్ ఫ్రెష్ షో ఏదో ఒక సినిమా ఉండాలి, అది చూడండి. అది అందులో కూడా తల్లి పాత్ర ఏంటి, పేరెంట్స్ పాత్ర ఏంటి అన్నది కూడా చాలా చక్కగా చూపిస్తారు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తుంటే మీరు అన్న విషయం ఏంటంటే, ఈ డిసెంబర్ 31 రాగానే ఒక ఏదో ఎంజాయ్మెంట్ రేవ్ పార్టీస్ అని జరుగుతాయి. రేవ్ పార్టీస్ అంటే
చాలా మంది పెద్ద పెద్ద గుంపుల్లో చేరి Hmm. అక్కడ మాస్ డ్రగ్ కన్సంప్షన్ కూడా జరుగుతుంటుంది. Hmm. ఎందుకంటే ముఖ్యంగా మేము ముంబై ఈ ప్రాంతంలో పనిచేసాం కాబట్టి Hmm. ఆ ప్రాంతంలో కూడా ఈ రేవ్ పార్టీస్ చాలా పెద్దగా జరుగుతాయి. Hmm. ఇందులో ప్రధానంగా భాగస్వాములు అయ్యే వాళ్ళు యువతరం. Hmm. తర్వాత ఏంటంటే సమాజంలో ఉన్న ఈ రిచ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, Hmm. ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డబ్బులు విచ్చలవిడిగా వాళ్ళ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ విధమైన బాటలో వెళుతున్నట్టు చాలా ఇన్స్టెన్సెస్ లో మనం చూస్తాం. Hmm. తర్వాత సినిమాలు కూడా మీరు చూస్తే చాలా చోట్ల Hmm. ఈ డ్రగ్స్ ప్రభావం కూడా వాళ్ళు చూపిస్తుంటారు. Yes అండి. అంటే ఆ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే పోకిరి అనే సినిమా నేను చూశాను. Hmm. ఆ పోకిరి సినిమాలో కూడా విలన్ వచ్చి Hmm. అక్కడ డ్రగ్ తీసుకుంటూ ఉంటాడు. Yes. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే Hmm. మీకు ఈ డ్రగ్స్ గురించి విపరీతమైన జ్ఞానం వస్తుంది. Hmm. తర్వాత ఈవెన్ ఈ మనకు ఈ తెచ్చి ఇచ్చే ఏజెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. Hmm. మనం యాక్చువల్ గా ఆన్లైన్ లో కూడా దీనికి ఆర్డర్ చేసుకోవచ్చని మొన్న 2-3 కేసుల్లో నేను చదివాను. Hmm. కాబట్టి ఈ విధంగా ఈజీ అవైలబిలిటీ కూడా రావడం వల్ల Hmm. చాలా మంది పిల్లలు ముఖ్యంగా మంచి మంచి కుటుంబాల్లో వచ్చిన ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఏదో ఒక కిక్ కోసమో ఏదో ఒక కొత్తదనం కోసమో ఈ విధంగా చేస్తూ వెళ్ళడం వల్ల ఇది భారతదేశంలోనే యువతరానికి చాలా పెద్ద ప్రమాదకరమైనది. ఇది మనం అందరం గమనించాలి. Hmm. సభ్య సమాజంలో ఉన్న మనం అందరం కూడా వీటిని గమనించాలి. Right. ముఖ్యంగా ఈ పబ్స్ అన్నవి బేసిక్ గా డ్రగ్ అడిక్షన్ కి స్టార్టింగ్ పాయింట్స్. Yes. తర్వాత ఏంటంటే ఇంకొకటి Hmm. స్మోకింగ్, ఆల్కహాల్ ఎవరైతే తీసుకోవడం మొదలు పెడతారో వాళ్ళు క్రమక్రమంగా డ్రగ్ అడిక్షన్ సైడ్ కూడా వెళ్తారని రీసెర్చ్ తేల్చింది. Okay. అందువల్ల చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు Hmm. మా పిల్లవాడు తాగుతాడండి Hmm. అన్నది వాళ్ళు దాచిపెడుతుంటారు. దాన్ని Hmm. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. Hmm. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఈ ఆల్కహాల్ వల్ల వాళ్ళకు కిక్ రాదు. దాంతో ఏంటంటే దే విల్ స్విచ్ ఓవర్ టు డ్రగ్స్. Okay. అందువల్ల ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే మొదలవుతాయో వాటిని ఇనీషియల్ గానే కట్ చేయాలి. Right. తర్వాత మీరు చూస్తే వైన్ షాప్స్, లిక్కర్ షాప్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి సిటీస్ లో. Hmm. అక్కడ కూడా చూస్తే చాలా మంది యంగ్స్టర్స్ కనిపిస్తారు నాకు Hmm. ఎప్పుడు కూడా వాటిని కొనుగోలు Hmm. చేసుకుంటారు. Hmm. అందువల్ల ఇక్కడ కూడా ఎక్కడో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎలక్షన్ టైమ్స్ లో Hmm. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఓట్ల కోసం Hmm. విచ్చలవిడిగా ఈ మందు పంచడం జరుగుతుంది. దాని వల్ల ఏంటంటే చాలా మంది మందుకు అలవాటు పడటం మొదలు పెడతారు. Hmm. ఆ తర్వాత క్రమక్రమంగా డ్రగ్స్ దిశగా కూడా వెళ్లే అవకాశం. Okay. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అని నేను అనుకుంటాను. రైట్ అండి. మరి వీటితో పాటుగా మరి ఇప్పుడు స్నిఫర్ డాగ్స్ను కూడా ఒకప్పుడు మరి నేను విన్నాను స్నిఫర్ డాగ్స్ అంటే యాక్చువల్గా అంటే ఒకవేళ తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతాయి లేకపోతే ఏమైనా ప్రమాద సూచికలు ఉన్నాయి అన్న దగ్గర స్నిఫర్ డాగ్స్ని వాడటం జరుగుతుంది. ఇప్పుడు స్నిఫర్ డాగ్స్ కూడా రంగంలోకి దించినట్లుగా తెలియవస్తుంది. వీటితో పాటుగా బ్రీత్ అనలైజర్లు, స్మోక్ డిటెక్టర్లు వీటిని కూడా వాడుతున్నట్లుగా తెలియవస్తుందండి. మరి వీటి వలనైనా కనీసం మరి ఈ యొక్క డ్రగ్స్ అనేది మరి పూర్తి స్థాయిలో అంతరించిపోతుందంటారా? ఒకవేళ దానికి ఇంకా కంటిన్యూషన్ అవుతుందంటారా? ఎలా అవ్వచ్చు అంటారు? ఎందుకంటే నేను చెప్పినట్టు సోర్స్ ని కట్ చేయాలి. Hmm. తర్వాత విద్యార్థులలో వాళ్ళ ఆలోచనలు మార్చగలగాలి. Hmm. తర్వాత వచ్చేసి కేసులు ఎవరి మీద అయితే అవుతున్నాయో వాటిని ఇమీడియట్ గా కన్విక్షన్స్ తీసుకొని ఆ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని కటకటాల వెనక ఉంచడం వల్ల కూడా Hmm. ప్రభావం పడుతుంది. తర్వాత సినిమాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ నిర్ణయించుకోవాలి. మా Hmm. సినిమాలలో Hmm. డ్రగ్స్ యొక్క ఉపయోగం మేము చెయ్యము, Hmm. ఆల్కహాల్ ఉపయోగం మేము చెయ్యము. Hmm. ఏదో చిన్నగా స్క్రీన్ లో ఒక చిన్నగా రాస్తాడు, Hmm. ఏంటి పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, Hmm. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి 10 నిమిషాలకు ఒక సీన్ పెట్టడం వల్ల Hmm. ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఫేవరెట్ హీరోసే తాగుతున్నప్పుడు మేమెందుకు తాగకూడదు అనేది పిల్లల్లో కూడా ఒక ప్రభావం. తర్వాత ఈ మధ్యలో ఆడవాళ్ళు కూడా తాగడం అంటే అదొక హై కల్చర్ అన్నది కూడా ఒక ప్రభావం పెరిగింది. అవునండి. కాబట్టి మహిళల్లో కూడా Hmm. ఆల్కహాల్ కన్సంప్షన్ అన్నది పెరిగిపోయింది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు Hmm. ఆల్కహాల్ కన్సంప్షన్ తర్వాత దే విల్ స్లైట్లీ స్విచ్ ఓవర్ టు డ్రగ్స్ అనం. Hmm. సో అది తర్వాత మీరు అన్నట్టు స్నిప్పర్ డాగ్స్ యొక్క ఉపయోగం. Yes, sir. డాగ్స్ ప్రధానంగా మనం ఏంటంటే ఒక అక్యూజ్డ్ ఏదైనా ఉంటే వాళ్ళ ట్రేసెస్ ను పట్టుకొని వాళ్ళ ఈ స్వెట్టింగ్ తర్వాత వాళ్ళు ఉపయోగించిన వస్తువులు దాన్ని వాసన చూపిస్తే వాళ్ళని ట్రాక్ చేస్తాయి. వీటిని ట్రాకింగ్ డాగ్స్ అంట. Yes. కొన్ని డాగ్స్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ డిటెక్ట్ చేస్తాయి. Mhm. అంటే ఎక్స్ప్లోజివ్స్ వాట్ల వాసన చూపిస్తే అది ఎక్కడైనా ఉన్నట్టు. Hmm. అదే విధంగా ఈ స్నిప్పర్ డాగ్స్ ని మనం ఈ నార్కోటిక్స్ అంటే ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయటికి తీసుకురావడానికి ఈ స్నిప్పర్ డాగ్స్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ లో ఉపయోగిస్తుంటారు. Hmm. తర్వాత మీరు అన్నట్టు ఈ పబ్స్ ఇట్లాంటి ప్లేసుల్లో కూడా మనం తీసుకువెళ్ళడం వల్ల
ఏమవుతుందంటే అక్కడ ఏదైనా దాచిపెట్టి ఉంటే లేకుంటే ఎక్కడైనా ఈ విధమైన డ్రగ్స్ అక్కడ దొరికితే వాటిని ఇమీడియట్ గా అవి పట్టుకోగలరు. హ్మ్. సో ఈ విధంగా అన్ని ప్రయత్నాలు చేయాలి, ఓకే. అన్ని శక్తులు ఉపయోగించాలి. హ్మ్. ఫైనల్ గా ఈ డ్రగ్స్ అన్న వాటి మీద ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి అని ఈ డ్రగ్ రహిత ప్రాంతాలుగా మనం తయారు చేసుకోగలం. ఓకే. లేకుంటే యువతరం చాలా నిర్వీర్యమైపోతున్న పరిస్థితులు మనం చూస్తాం. రైట్ అండి. సారీ టు సే వన్ థింగ్ సార్. యాక్చువల్‌గా అంటే మనకి పండగ వచ్చిందనగానే మనం పప్పలు కాల్చుకోవడానికి ప్రయత్నిస్తాం. డిసెంబర్ 31 రాగానే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ ఉక్కుపాదం, ఉక్కుపాదం అన్న పదాన్ని ఊరికే వాడటం జరుగుతుంది. అనిపిస్తోంది. బయట కూడా ట్రోలింగ్ అవుతుంది. ఎలా తీసుకొచ్చుంటారు ఈ కామెంట్స్? యాక్చువల్ గా డిసెంబర్ 31న పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటే ఇది ఒక చేంజ్ అవుతుంది అంతే డే. హ్మ్. మన జీవితంలో ఏం మార్పు వస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. హ్మ్. క్యాలెండర్ ప్రతిరోజు గడిచిపోతూనే ఉంటుంది కానీ డిసెంబర్ 31న మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా అవసరం. ఓకే. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూస్తే ఈ లిక్కర్ ప్రభావం చాలా ఎక్కువైపోయింది. మీరు ఒక్కసారి ఆలోచిస్తే యెస్ సార్. కరోనా వచ్చినప్పుడు మనం అంతా లాక్డౌన్ పెట్టి అన్ని షాపులు మూయించేసాం. హ్మ్. ఆ సమయంలో ప్రధానమంత్రి గారిని చాలా మంది ముఖ్యమంత్రులు కోరిన మొదటి విషయం ఏంటంటే లిక్కర్ షాపులు తెరవండి హుహు. అని వాళ్ళు ప్రధానమంత్రి గారికి హ్మ్. ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది సీఎంస్ కాన్ఫరెన్స్. హ్మ్. అంటే ఒక రాష్ట్రాల యొక్క బడ్జెట్, రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా ఈ లిక్కర్ మీదే ఆధారపడినట్టు మనకు తెలుస్తుంది. ఓకే. అందువల్ల ఆదాయాలు కూడా మీరు చూస్తే లిక్కర్ కన్జంప్షన్ గాని ఇది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. హ్మ్. ఇవన్నీ కూడా యువతరం మీద ప్రభావం చూపిస్తున్నాయి. వాళ్ళని ఫైనల్ గా ఈ మాదక ద్రవ్యాల దిశగా వెళ్లేదానికి ప్రోత్సహిస్తుంది. హ్మ్. సో మీరు చెప్పినట్టు ఈ డిసెంబర్ 31 రోజున స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. హ్మ్. తర్వాత వచ్చేసి ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఉంటున్నాయో ఇంతకు ముందు కేసుల్లో పట్టుబడిన వాళ్ళంతా కూడా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ట్రాక్ చేయగలగాలి. తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లలో మొదటి దశలోనే గనుక వాళ్ళ పిల్లల్ని గనుక గుర్తించగలిగితే రైట్. దాన్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా కాలేజెస్ లో కూడా చాలా మేనేజ్మెంట్స్ ఏమనుకుంటున్నాయంటే ఇది మనకు సంబంధం లేదు అని. హ్మ్. దానివల్ల ఏం చేయాలంటే ప్రతి కాలేజీ కూడా ఒక 2-3 లెక్చరర్స్ ని ఈ విషయంలో వాళ్ళని ట్రైన్ చేయాలి. ఓకే. తర్వాత వచ్చేసి వాళ్ళు ఈ కాలేజీలో మిగతా లెక్చరర్స్ ఏవైనా స్టూడెంట్స్ లో అబరేషన్స్ ఏమైనా కనపడితే వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనిపిస్తే వెంటనే ఈ కమిటీకి వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని డి అడిక్షన్ సెంటర్స్ లో తీసుకువెళ్ళి వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత చాలా మంది కాలేజెస్ లో డిటెన్షన్స్, తర్వాత చాలా మంది పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఈ విధంగా డ్రగ్స్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే డ్రగ్స్ ఒక సూచన అని, డ్రగ్స్ ఒక మనకు అవకాశం ఉందని చెప్పి ఆ విధంగా కూడా డ్రగ్ అడిక్షన్ కు పోవడం. ఈ డ్రగ్ అడిక్ట్స్ అందరూ కూడా చాలా మంది క్రైమ్ కూడా కమిట్ చేస్తారు వాళ్ళు డబ్బుల కోసం. ఎందుకంటే ఒక స్టేజ్ అయిన తర్వాత వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఆ డ్రగ్ దొరక్కపోతే వాళ్ళు ఆల్మోస్ట్ రాక్షసులుగా ప్రవర్తిస్తారు. ఓకే. దానికోసం ఆ డబ్బు కోసం ఎటువంటి పని చేయడానికి కూడా సిద్ధమవుతారు. కాబట్టి ఇది కూడా మన సమాజానికి ఒక మోస్ట్ డేంజరస్. సో వీటన్నిటినీ గమనించి మీరన్నట్టు కేవలం ఒక సమయంలోనే కాకుండా ఎస్ సార్. ఇది ఒక విశిష్టమైన ఉక్కుపాదం అన్నది ప్రతిరోజు మోపాలి. ఈ డ్రగ్స్ అన్నవి మన రాష్ట్రం నుంచి దేశం నుంచి వెళ్లే వరకు అందరూ కూడా సమిష్టిగా చర్యలు చేయాలి. ముఖ్యంగా పోలీసు విభాగం దీనిలో ముందుండి నడిపించాలని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. మరి ఇప్పుడు చైతన్యం ఎలా తీసుకురావాలంటారు? అంటే ఇప్పుడు మరి ముఖ్యంగా డ్రగ్స్ కల్చర్కి మనం ఫుల్ స్టాప్ పెడదాం అన్న చైతన్యం మరి ఇప్పుడు మాధ్యమాలలో కూడా మరి ప్రభుత్వం తరపున కూడా వారు కూడా యాడ్స్ ఇస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. మీరు అన్నట్లుగా ఎక్కడో చిన్న 4 లైన్లు 2 లైన్లు ఇస్తే సరిపోతుందా? దాని గురించి ఇంకా మనం ఎక్కువ చేస్తే బాగుంటుంది కదా నా అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. ఏమంటారు మీరు దీనికి? ఎందుకంటే మనకు హెచ్ఐవి కూడా చాలా ఎక్కువగా ఉండేది దేశంలో. ఎస్. ఆ తర్వాత ఒక పెద్ద క్యాంపెయినింగ్ తీసుకురావడం జరిగింది హెచ్ఐవి గురించి. అంటే వాళ్ళకు ప్రికాషన్స్ ఇవన్నీ చెప్పడం వల్ల క్రమక్రమంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అన్నవి తగ్గుముఖం పట్టింది. సో అందువల్ల పాఠాల్లో ఇప్పుడు స్కూల్స్ లో ఎలా తయారైందంటే కేవలము మార్కులు, పరీక్షలు ఇవే ఒక పెద్ద గీటురాయిగా మిగిలాయి. అంటే ఒక కాలేజీ, ఒక స్కూలు బాగా ఉందంటే అందులో ఎక్కువ మందికి మార్కులు వస్తున్నాయి. కానీ చాలా మంది పిల్లలు ఈ హై ప్రెషర్, హై స్ట్రెస్ ను కూడా తట్టుకోవడానికి వాళ్ళు కూడా డ్రగ్స్ దిశగా వాళ్ళు వెళుతున్నారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. సో నేను సూచిస్తున్నది ఏంటంటే ఇవి
సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా దీని గురించి ఎడ్యుకేట్ చేయడం చాలా ముఖ్యం. ఉమ్, తర్వాత వాళ్ళను ఐడెంటిఫై చేయడం ఎలా ముఖ్యం. ఇంతకు ముందు నేను చెప్పాను, ఒక ఇంట్లో ఒక వ్యక్తి డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే దాంట్లో సిమ్టమ్స్ అన్ని కూడా మనకు తెలుస్తాయి. ఉమ్, అందువల్ల నేను తల్లిదండ్రులకు చేస్తున్న విన్నపం ఏంటంటే, ఉమ్, మీరు కనీసం రోజులో ఒక పూట మీరు అందరు కలిసి భోంచేయండి. ఉమ్, మీ పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీరు భోంచేయండి. ఉమ్, అప్పుడు ఏంటంటే వాళ్ళ ముఖ కవళికలు తెలుస్తాయి మనకి. yes, sir. పిల్లల్లో ఏదైనా మార్పులు వస్తున్నాయా, ఉమ్, లేకుంటే వాళ్ళు బిహేవియర్ లో, ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా, ఉమ్, ఇవన్నీ గనక గమనించగలిగితే వెంటనే వాళ్ళు right, ఇమీడియట్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. right అండి. అదే One more విధంగా question. స్కూల్, Yes, sir. One more question, sir. ఇప్పుడు ఎస్, ఓకే. ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు ప్రభుత్వం కానీ పోలీస్ కానీ నేరము శిక్ష అన్న విధానం కాకుండా మరి పబ్లిక్కి బార్లకి ఫుల్ స్టాప్ కంప్లీట్గా పెడితే ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కదా, మీరేమంటారు? బేసిక్ గా ఏంటంటే టూరిజం అన్నది ఒకటి చాలా ప్రధానమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎస్, టూరిజం, అందువల్ల చాలా మంది టూరిస్టులు పాశ్చాత్య కల్చర్ నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్లకు ప్రధానంగా డ్రగ్స్ అనడు కానీ ఈ ఆల్కహాల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక లిమిటెడ్ దీంట్లో తీసుకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర ఏమైపోతుందంటే ఇది ఫ్రీగా దొరకడం. ముఖ్యంగా రాజకీయ నాయకులు ముందు గమనించాలి. మీరు ఎలక్షన్లలో మీ ఓట్ల కోసం ఏవైతే ప్రజలను ఈ మందుతో మీరు వాళ్ళను ప్రభావితం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రేపు సమాజాన్ని వేరే మార్గంలో తీసుకువెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అందరూ నిర్ణయించుకోవాలి, డబ్బు పంచం, మద్యం పంచం అని. కానీ చూస్తున్నాం కదా, ఎలక్షన్ల టైంలో ఏరులై పారుతూ ఉంటుంది మద్యం. ఇవన్నీ కూడా తరువాతి కాలంలో డ్రగ్స్ దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా మెడికల్ ఈ ఫార్మా కంపెనీస్ కొన్ని డ్రగ్స్ పేరుతో ఈ విధమైన మెఫెడ్రాన్ అని, ఎండి అంటారు దాన్ని, మెఫెడ్రాన్, దీన్ని పార్టీ డ్రగ్ అంటారు. సో వాటిని కూడా తయారు చేసే ఉన్నాయి. షోలాపూర్ ఇటువంటి ప్లేసెస్ లో పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూసివేయడం జరిగింది. అందువల్ల ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోవాలి మొత్తం దేశంలో కూడా, రాష్ట్రాల్లో కూడా. పోలీసు, మిగతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గానీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ గానీ, వీళ్ళందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా మనం కనుక తీసుకుని వెళ్ళగలిగితే వీటి మీద మనం నియంత్రణ తీసుకురావచ్చు అని మనం అందరం కూడా ఆలోచించాలన్నది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ మచ్. రైట్, మరి మొత్తానికి డ్రగ్స్కు క్యార్ ఆఫ్ అడ్రస్గా మరి భాగ్యనగరం మారనుందా అన్న ప్రశ్నకు ఒక సమాధానం అంటూ ఒకటి రావడం జరిగింది. మరి మాజీ జేడీ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి ప్రభుత్వం కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, అదేవిధంగా పబ్బులు లేదా బార్లు కానీ వారు మరి పూర్తి స్థాయిలో దీని ఆగడాలను, డ్రగ్స్ యొక్క వ్యాప్తిని మరి అరికట్టేందుకు ప్రయత్నిస్తే కనీసం దానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరితో పాటుగా అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు పనిచేస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి కూడా ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ డిసెంబర్ 31 ముందు నుంచి రావాలంటూ కూడా వారు ఇచ్చిన పిలుపు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.